విష్ణు గారు లోకేష్ గారికి ఈ మొత్తం బాధ్యతలు అప్పచెప్పి ఈయన ఉపన్యాసాలకు పరిమితం అవుతున్నాడా ఏంటి? ఎక్కువ ఈయన కదా అసలు సీఎం కదా, జాగ్రత్తగా ఎక్కడున్నా చూసుకోవాల్సింది. అంటే జాకీ పెట్టి లేపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సార్. ఆయన చూస్తే నిన్న మనం కొన్ని టీవీల్లో చూసాం మనం. ఆయన రియల్ టైం గవర్నెన్స్లో ఒకరితో ఇద్దరితో మాట్లాడినట్టు ఉన్నారు. ఎవరైనా సరే విదేశాల్లో ఉన్నటువంటి సందర్భంలో, ఆపదలో ఉన్నటువంటి సందర్భంలో కేంద్రంలో ఇంటర్ఫీర్ అయ్యి విమానాలు పంపించి తీసుకొస్తుంది. ఈయనేదో రియల్ టైం దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడేదో చూసి ఏదో వాళ్ళందరినీ కూడా ఆపదలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకున్నారు అని చెప్పిన ఒక బిల్డప్ ఇచ్చే కార్యక్రమం. నేను దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఆపదని వీళ్ళు దీన్ని ఉపయోగించుకుని దీన్ని ఒక ఎస్టాబ్లిష్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రభుత్వము మమ్మల్ని ఆదుకుంది. అంతే కదా, అనంతపురం అంత పెద్ద సభకి వెళ్లకుండా ఇక్కడ ఉన్నారంటే ఇంకేదన్నా రీజన్ ఉందా, లేకపోతే నిజంగానే కేవలం రియల్ టైం గవర్నెన్స్ కోసమా, లేదా రాజకీయంగా ఆయన మీరు చెప్పినట్టు ఎస్టాబ్లిష్ చేస్తున్న వైనమా ఇదంతా కూడా? మరి మిగతా మంత్రులు ఎవరికి సంబంధం ఉండదా? హోంమంత్రి వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకెవరికి తెలియదని వాళ్ళలో అంత మంత్రులకు అంత సమర్థత లేదన్నది వీళ్ళ ఫీలింగా? లోకేష్ గారే చూడగలుగుతారనే అంటే మరి నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే పత్రికల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి లెఫ్ట్ రైట్ 2 ఫోటోలు పెట్టారు. ఒకటి పవన్ కళ్యాణ్ గారిది, ఒకటి లోకేష్ గారిది. మరి సభలో మాత్రం ఆయన కనపడలేదు. ఏదో రియల్ టైం గవర్నెన్స్లో కూర్చుని అందరినీ వాళ్ళని ఆయన ఇక్కడికి వెళ్ళకుండా అక్కడ ఉండి కూడా ఆపరేట్ చేయొచ్చు. ఎందుకంటే ఫోన్ ద్వారానే రామ్మోహన్ నాయుడు గారికి సెంట్రల్ మినిస్టర్ చెప్తే ఆయన విమానాలు పంపిస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవుతుంది, వస్తుంది. బట్ కానీ ఏంటంటే ఒక దీనికోసం ఒక బాధ్యతగా మీటింగ్కి వెళ్ళకుండా రియల్ టైం గవర్నెన్స్లో కూర్చుని వాళ్ళ కోసం నిరంతరము 24 గంటలు రాత్రి పగలు శ్రమించి బయటికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు లోకేష్ గారు అని ఆయన అక్కడ చెప్పుకోవడానికి, ఈయన ఇక్కడ చెప్పుకోవడానికి దోహదపడుతున్నట్టుగా మనకు కనపడుతుంది సార్. అది అంతే తప్పితే మరి అదే ఇంట్రెస్టింగ్ విషయం కదా. మరి అంత పెద్ద సభకు వదిలేసి ఇక్కడ కూర్చున్నారు అంటే నిజంగా అంత పని ఉంటే తప్పులేదు, కానీ ఆయన సంబంధించిన మంత్రులా లేకపోతే ఏమిటా అనేది కూడా చర్చ వస్తుంది. అందులో సీఎం కదా చేయాల్సింది, సీఎం చేయాల్సిన పని ఆయన చేస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది కదా.